ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. పర్లేదండి. ఇప్పుడు 100 రోజుల్లో ఇప్పటి వరకు బానే ఉంది. మరి ఇక ముందు ఎలా ఉంటదనేది వాళ్ళు ఇచ్చిన హామీలు వాటిలో ఎన్ని నెరవేర్చడానికి కూడా టైం కావాలి కదా! దాన్ని బట్టి ఇంకో 3 నెలలన్నా గడిస్తే గనక పర్ఫెక్ట్‌గా మనం ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చాలా బాగుందమ్మా. బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా బాగా చేస్తున్నారు. బోడే ప్రసాద్ గారు. చాలా బాగుంది గవర్నమెంట్. పోయినసారి అరాచక పరిపాలనకి ఇప్పుడు వచ్చిన పరిపాలనకి చాలా తేడా ఉంది మేడం. ఇప్పుడు మటుకి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది దౌర్భాగ్యులు కానీ ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమితోటే డెవలప్మెంట్ అవుద్ది. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే మటుకి ఈ దళారీ రౌడీలు మొత్తం జైల్లో ఉండాలి. వ్యవస్థలు మొత్తం నాశనం చేశారు. లాండ్ ఆర్డర్ మొత్తం నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా సరే వాళ్ళ నాయకుడు బయట తిరగటానికి లేదు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. అలాంటి రౌడీలు అందరూ బయట తిరుగుతున్నారు. ఈ వరదలు వచ్చినా సరే ఇవాళ ఉన్నటువంటి వరదల పరిస్థితికి కూడా చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాడు ఎవరు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయేది. అందుకని తెలివిగా జనం కూడా ఆలోచించాలి. ఎదలకు ఓటేయాలా వీడికి ఓటేయాలని ఆలోచించాల్సిన ప్రభుత్వం ఉంది. తర్వాత 40% ఓటింగ్ ఉందన్నాడు. 40% ఓటింగ్ ఎవరు వేశారకి? 40% ఓటింగ్ ఉందని ఎర్రబీగిపోతున్నాడు. కానీ అతనికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు మట్టికి ఒక్క సీటు కూడా రాదు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కూటమిని నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు, ఇండియా గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్తో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. కలకల్లాడుద్ది ఈ రాష్ట్రం. అందరూ కూడా సహకరించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. అందరూ సహకరిస్తేనే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుద్ది. ఇప్పుడు మన జరిగిన నష్టానికి పూడ్చాలంటే ఎవరు పూడ్చలేరు. కాకపోతే ఈ రాష్ట్రం ఎంతో కొంత, ఈ నాయకుడు ఎంతో కొంత న్యాయం చేయగలడనే నమ్మకం ఉంది. ప్రజల మట్టికి ప్రశాంతంగా ఉన్నారు. ఇది మట్టి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఈ రౌడీలు జైల్లో ఉండాలి. బయట ఉంటే మట్టికి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదు. సూపర్గా ఉందమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం వరదలకి చేసిన సహాయం కానీ అదంతా బాగా సూపర్గా పనిచేశారు. ఇది కూటమి తరపున బాగా పనిచేశారు అందరూ. జనసేన ఏంది, బీజేపీ ఏంది, అందరూ కూటమి వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి బాగా తొందరగా కోలుకునేటట్టు చేశారు. ఇట్లా చేయటం వలన చాలా అప్రిషియేషన్ వచ్చింది. బాగా పనితీరు చాలా బాగుందమ్మా. చంద్రబాబు గారు వరదల్లో పనిచేయటం అనేది ఆ వయసులో బాగా యాక్టివ్గా కుర్రాళ్ళలాగా పనిచేసి అందరికీ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని ఎమ్మెల్యేలకి, మినిస్టర్స్ అందరికీ ఆదర్శంగా నిలిచి వాళ్ళ చేత కూడా పని చేయించి అంతా బాగా చేశాడు. ఎందుకంటే వరదల్లో ఫుల్గా రాత్రులు పగలు ఉండి కలెక్టర్ల చేత వాళ్ళ చేత అందరి చేత బాగా పని చేయించాడు. మామూలుగా ఆయన పని చేయటమే కాకుండా వాళ్ళందరి చేత కూడా బాగా పని చేయించాడు. అట్లా చేస్తే వలన తొందరగా కోలుకోగలిగారు సింగనగర్ అవన్నీ. కూటమి ప్రభుత్వం అయితే వెరీ గుడ్ సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు చాలా డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్లు ఏంటంటే ఫస్ట్ నిరుపేదలకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ వరద బాధితుల్ని ఆయన స్వయంగా దగ్గరుండి 10 రోజులు నిద్రాహారం లేకుండా బస్సులో పనుకొని క్లియర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామంది ప్రేక్షకులు కూడా, అంటే సంథింగ్ బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళ తోసిన సహాయం వాళ్ళు చేశారు. అందరూ అభిమానించారు. ఒక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ చదువుకునే పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు మనసు చెలించిపోయింది. దానికి భువనేశ్వర్ గారు హెరిటేజ్ నుంచి చాలా ఇచ్చారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకో మెయిన్ సబ్జెక్టు, షర్మిల గారు వచ్చేసి ఆ బోట్లు ఎక్కడ ఏంటి ఫస్ట్ లేపింది షర్మిల గారు. ఆమెకి నేను హ్యాండ్స్ అప్. నెక్స్ట్ ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది సంథింగ్ ఐ డోంట్ నో. తర్వాత పోతే అందరూ వచ్చి బురద జల్లేవాళ్ళే. బురదలో తిరిగిన 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాల నుండి నారాయణ గారు అందరూ బురదల్లో ట్రాక్టర్లో అందరూ వెళ్తుంటే వాళ్ళని అవహేళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి సబ్జెక్టు. క్లాస్ డైమండ్ జూబ్లీ. మీరు వరద సాయం చేయకపోయినా కానీ బురదలొద్దు. మీ చెల్లి సాయం చేసింది, నువ్వు చేయలేదే, ముఖ్యమంత్రి చేసావు. అది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మామూలుగా అన్నా క్యాంటీన్కి చాలామంది పేదోళ్ళు వస్తున్నారు.
అందరూ ఆకలైన వాళ్ళే వస్తున్నారు, చక్కగా 5 రూపాయలు ఇస్తున్నారు, తృప్తిగా భోజనం చేసిపోతున్నారు. నెంబర్ 1 పథకం చాలా బాగుందండి. బాగుందమ్మా, పని శుభ్రం బాగుంది. వరద బాధ్యులకు బాగా చేస్తున్నాడు, అంతా బాగుంది. వరద బాధ్యులు తిరిగాడు, పొడవలు వేసుకుని తిరిగాడు, పాపం బాగా కష్టపడ్డాడు ముఖ్యమంత్రి గారు, చాలా బాగా చేశాడు. చాలా బాగుంది. వరద వచ్చింది విజయవాడకి, చాలా సీఎం గారు బాగా సేవ్ చేశారు, అంతా బాగానే ఉంది. 100 రోజులు కూటమి ప్రభుత్వం సూపర్గా పనిచేసింది, చాలా బాగుంది, అందరికీ మేలు జరిగింది.